వెలుగొండలో జన్మించినటువంటి తల్లి, వెలుగొండలో నెలకొని ఉన్నటువంటి వాసవాంబ దయ వలన మనకందరికీ కూడా ఆర్య వైశ్యులందరికీ కూడా ఎంతో గౌరవాలు, సత్కారాలు, పూజ్యనీయ స్థానములో ఉన్నారు. ఎందువల్ల అంటే అది అమ్మవారి వరం. ఎప్పుడైతే ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు ఒక సభను జరిపారు. ఎప్పుడు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ సమయంలో కైలాసంలో బ్రహ్మదేవుడు ఒక సభను నిర్వహించారు. ఆ సభ పేరు బ్రహ్మసభ. ఆ బ్రహ్మసభకు అందరూ కూడా అన్ని కులాల వారు కూడా అందరూ వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు అంటున్నారు, ఓ భక్తులారా, మీ అందరూ కూడా మీకు ఎవరెవరికి ఎన్నెన్ని గోత్రాలు ఉన్నాయి, ఎవరెవరికి ఎన్నెన్ని గణాలు ఉన్నాయో తెలియజేయండి అన్నారు. అప్పుడు బ్రాహ్మణులలో ఉత్తములైనటువంటి వారు దుర్వాస మహర్షి ఆయన లేచి, ఓ బ్రహ్మదేవా, మాకు 109 గోత్రాలు 18 గణాలు ఉన్నాయి అని దండం పెట్టి కూర్చున్నారు ఆయన. తర్వాత క్షత్రియుల్లో ధనంజయుడు అనేటువంటి ఉత్తములు లేచి, ఓ బ్రహ్మదేవ, మాకు 7 గణాలు 7 గోత్రాలు 1 గణం ఉన్నాయి అని నమస్కారం చేసి బ్రహ్మదేవునికి కూర్చుంటారు. తర్వాత ఆర్యవైశ్యులలో ఉద్వాహుడైనటువంటి ఉత్తముడు లేచి, ఓ బ్రహ్మదేవ, మాకు 714 గోత్రాలు 714 గణాలు ఉన్నాయి అని ఆయన నమస్కారం చేసి ఆయన తన స్థానంలో తను ఆసీనులవుతారు. ఆ తర్వాత సూత్రులలో ఉత్తముడైనటువంటి వారు దండీభద్రులు, వారు పైకి లేచి వినయంతో, బ్రహ్మదేవ, మాకు 5 గోత్రాలు 1 గణం ఉంది అని నమస్కారం చేసి కూర్చుంటారు. మరి ఇప్పుడు అందరిలోకి ఎక్కువ గోత్రాలు గణాలు ఉన్నటువంటివి ఎవరికి? ఆదివైశ్యులకు. 714 గోత్రాలు 714 గణాలతో అలరాడుతున్నారు అన్నమాట. అప్పుడు బ్రహ్మదేవుడు మరి అందరికీ ఎక్కువగా ఉన్నటువంటి గోత్రాల వారికే స్పెషల్ గా వరం ఇస్తే మిగతా వాళ్ళంతా కూడా బాధపడతారు కదా. కనుక బ్రహ్మదేవుడు మొదటి నుంచి ఎవరెవరికైతే మొదటగా వరం ఇచ్చారో వాళ్ళనే మళ్ళీ పిలుస్తారు. మొదట ఎవరు అడిగారు? బ్రాహ్మణులు. కనుక బ్రాహ్మణులతో, ఓ బ్రాహ్మణులారా, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నారు. అప్పుడు బ్రాహ్మణులంతా, స్వామి, మాకు ఎల్లప్పుడూ నిత్యము శుచి, శుభ్రత, హోమాది పూజాది కార్యక్రమాలు, భక్తులతో మేము చేయించే పూజలు మాకు వరంగా ఇవ్వండి. మేము దైవానుగ్రహంతో ఉండేటట్లుగా, మాకెప్పుడు దైవ భీతి అంటే దైవ ప్రీతి ఉండేటట్లుగా మమ్మల్ని కరుణించండి అని వేడుకున్నారు. తథాస్తు అన్నారు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత క్షత్రియుల్లో, క్షత్రియులారా, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నారు. స్వామి, మేము ప్రజలందరినీ కూడా పరిపాలన చేసే శక్తి, పరిపాలన చేసే సామర్థ్యము, మాకు సౌద్యము, మాకు తేజస్సు, పరాక్రమము మాకు కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. మాకంటే ఇంకెవ్వరు కూడా పరాక్రమంగా ఉండకూడదు, మేము మాత్రమే బాగా పరాక్రమంగా ఉండాలి అని వాళ్ళు క్షత్రియులు కోరుకున్నారు. తథాస్తు అన్నారు బ్రహ్మదేవుడు. ఆ విధంగా తర్వాత మరి ఆర్యవైశ్య, ఓ ఆర్యవైశ్యులారా, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నారు. స్వామి, మాకు ఇంకేం కావాలి, మీరు ముందు నుంచి కూడా మాకు కృషి గోరక్ష వాణిజ్యాలను పూర్వం నుంచి కూడా మాకు ఏర్పాటు చేశారు. మాకు కామధేను ఇంటి ముందు కల్పవృక్షం పెట్టింట్లో ఉన్నట్లే కదా, మాకు ఇంకేం కావాలి స్వామి, మీ దయ మాకు ఎప్పటికీ ఉంటే చాలు అని కోరుకున్నారు ఆదివైశ్యులు. అంతేకాకుండా మేము ఎంతగానో మేము అనాదిగా మేము అనేకమైనటువంటి త్యాగం, అనేకటువంటి దానాలు ధర్మాలు చేసేటువంటి వారిగా మమ్మల్ని అనుగ్రహించుతున్నారు. మీరు అనుగ్రహించిన కృషి గోరక్ష వాణిజ్యాలను, యజ్ఞ యాగాది హోమాలను, దాన ధర్మాలు మేము చేస్తున్నాం స్వామి అని దండం పెట్టారు. ఆ తర్వాత, ఓ సూత్రులారా, మీకేం కావాలో కోరుకోండి అన్నారు బ్రహ్మదేవుడు. అప్పుడు సూత్రులంతా, ఓ బ్రహ్మదేవ, మేము ఇతరులకు ఎప్పటికీ మేము చేసినట్లుగా ఇంకెవ్వరు సేవ చేయకుండుదురుగాక, మేమందరికీ కూడా సేవ చేసేలాగా మమ్మల్ని అనుగ్రహించండి అని కోరుకున్నారు. అందుకే ఇప్పటికీ బ్రాహ్మణులలో జ్ఞానవంతులుగా పూజించబడుతున్నారు, పూజ్యనీయులుగా ఉన్నారు. అలాగే క్షత్రియులందరూ కూడా వారు చేసేటువంటి పరాక్రమమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళంతా కూడా గౌరవించబడుతున్నారు, గుర్తించబడుతున్నారు. అలాగే ఆర్యవైశ్యులంతా దాన ధర్మాదులు అన్ని చేస్తూ వాళ్ళు పూజ్యనీయ స్థానంలో గౌరవ సత్కారాలు వాళ్ళు అందుకుంటూ ఉన్నారు. ఇక శూద్రులందరూ కూడాను వీరు అనేకమైనటువంటి సేవలు చేస్తూ అందరికీ, ప్రజలందరికీ కూడా వాళ్ళు గుర్తించబడుతున్నారు. ఆహా, పలానా వాళ్ళు బాగా సేవ చేస్తున్నారు అని గుర్తించబడుతున్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి గుర్తింపులు పొందారు బ్రహ్మదేవుని వల్ల. ఆ విధంగా బ్రహ్మదేవుని సభ నుంచి ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు ఇక భూలోకానికి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నారదుల వాళ్ళు వచ్చి చెప్పేశారు, ఓ బ్రహ్మదేవ, భూలోకంలో ఆర్యవైశ్యులు లేకపోతే అక్కడ దుర్భిక్షంగా ఉంది,
భూలోకమంతా దాన ధర్మాలు చేసేవారు లేరు, పూజా పునస్కారాలు చేసేవాళ్ళు లేరు, హోమాది యజ్ఞాదులు చేసేవాళ్ళు లేరు. కనుక దుర్భిక్షంగా ఉంది. ఆదివైశ్యులంతా ఇక్కడే ఉండిపోయినారు కనుక ఆదివైశ్యులను భూలోకాలకు పంపాలి అని అంటున్నారు. ఎందుకంటే హోమాదులు ఎవరు చేసేటువంటి వాళ్ళు లేరు. హోమాలు చేస్తే కదా మనకు వర్షాలు వచ్చేది.